మనకంట వన్ మ్యాన్ షో. బిగ్ బాస్ హిస్టరీలో చాలా మంది ఆర్మీస్ ఏర్పడ్డాయి, కానీ ఈసారి అసలు ఎవ్వరో తెలియకుండా ఒక నార్మల్ కామన్ పర్సన్ లో వచ్చి ఏ బేసు లేకుండా ఇప్పుడు జనాలు మణికంఠ అంటే ఒక ఎమోషనల్ గా మణికంఠ నామ జపం చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాలు. ఎవరైతే బిగ్ బాస్ డై హార్ట్ ఫ్యాన్స్ ఫాలో ఉన్నారో వాళ్ళందరూ మణికంఠ మణికంఠ మణికంఠ. ఈవెన్ మేము రివ్యూవర్స్ ఇచ్చేవాళ్ళు కూడా మణికంఠ పేరు లేకుండా ఏ రివ్యూ ఇవ్వలేకపోతున్నాము. ఈవెన్ బిగ్ బాస్ కూడా మణికంఠ చుట్టూనే ఒక వలయం లాగా అల్లుకొని మణికంఠని హైప్ చేయడానికే రీజన్స్ టాస్క్లు ఇస్తున్నాడా, ఎమోషన్స్ తెస్తున్నాడా అనే దాంట్లో ఏమీ అసలు డౌటే లేదు. ఈ రోజు 2 ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి మణికంఠని జాతకం చెప్పాలి ఫార్చ్యూన్ టెల్లర్ లాగా పెట్టారు. దాంట్లో కూడా అతను చెప్పిన విధానం కానీ లైక్ అసలు మణికంఠ అయినా ఇంత కామెడీ జనరేట్ చేస్తున్నాడా అని నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ ఈవెన్ మణికంఠ అనే పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అతను బ్రాహ్మణ్ కాబట్టి వాళ్ళకి అంతా తెలుస్తుంది కాబట్టి అండ్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా మనం గ్రహించచ్చు. ఈవెన్ సీజన్ 1 లో కూడా హరితేజ ఆవిడ కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేశారు కాబట్టి మేబీ వాళ్ళకి కొంచెం అవి పదాలు అవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇచ్చుంటారు. సెకండ్ ప్రోమోలో లైక్ ఫ్యామిలీ నుంచి ఫుడ్ వస్తుందని మన అందరికీ తెలుస్తుంది. ఈవెన్ నైనిక వాళ్ళ మదర్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో చెప్పారు లైక్ ఫుడ్ పంపించమన్నారు అని. అక్కడ కూడా అంతమంది ఉన్నారు, అంతమందిలో ఇతని గురించే యష్మి వెళ్ళినప్పుడే ఇతని ఫుడ్ ఎందుకు పంపించాలి, ఇతనిది ప్లస్ నిఖిల్ ఫుడ్ ఎందుకు పంపించాలి. అక్కడ కూడా ఈవెన్ యష్మికి అండ్ మణికంఠకి ఎప్పుడు పడదు. ఆవిడ ఎప్పుడు రైవలరీగా మాట్లాడుకుంటుంది తప్ప అసలు ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుందని అసలు ఆవిడ బుర్ర లేదు. నిజంగా ఆవిడ ఒకే ఫ్లోలో వెళ్ళిపోతుంది. కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళైతే ఎలా ఆలోచిస్తారు. ఈవెన్ రాత్రి అర్ధరాత్రి గుసగుసల్లో కూడా అసలు వాళ్ళు మాట్లాడుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే మణికంఠ ఏం ఆడట్లేదు, మణికంఠ ఎమోషనల్లీ వీక్, ఎమోషనల్ సింపతికి ఏం ఆడుతున్నా అనుకుంటున్నాం. కానీ మొన్న బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే టాప్ 3 కంటెస్టెంట్స్ ఓట్ల పరంగా ఎవరున్నారంటే మణికంఠ ఒకడు, నిఖిల్ ఒకడు అండ్ నబిల్. నిఖిల్ అండ్ నబిల్ బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి టాప్ మోస్ట్ ఓట్స్ పడ్డాయి అని అనుకోవచ్చు వాళ్ళు. బట్ బయట ఎలా ఉందో మనకు తెలుసు. మణికంఠ గురించి అసలు ఎలాగో ఫ్యాన్ పేజెస్ వచ్చాయని మనకు తెలుసు. వాళ్ళకి అప్పటి వరకు బిగ్ బాస్ చెప్పేంత వరకు వాళ్ళకి అసలు ఏమీ అంత థాట్ లేదు. బట్ వన్స్ అతను టాప్ 3 లో ఉన్న తర్వాత ఇంట్లో గుసగుసలు ఏంటి అంటే లేదు మనం అతన్ని కార్నర్ చేస్తున్నామని జనాలకి ఏమైనా పోర్ట్రే అవుతుందేమో, దట్స్ వై అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉందేమో బయట, ఆ ఫ్యాన్ బేస్ కి తగ్గ మనం ఆడుకోవాలి అని ఆల్రెడీ మాట్లాడుకున్నప్పుడు అతనికి ఫుటేజ్ ఎక్కువ రాకూడదు అంటే యష్మి ఏం చేయాలా, ఓకే అతను ఇప్పుడు మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ ఒక ఫుటేజ్ అవుతుంది బయట ఎలా ప్రొటెక్ట్ అవుతుందని ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా నేను నిఖిల్కి ఇస్తానని చెప్తాను. ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే నిఖిల్ మదరు అక్కడ ఎవరైనా ఇన్ని రోజులు ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు ఫోన్ లేకుండా అంటే డెఫినెట్ ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకంటే మదర్ లేరు అండ్ ఫాదర్ లేరు. సెకండ్ వాళ్ళ వైఫ్ కూడా కొంతసేపు ఏమో మేమిద్దరం సపరేట్ గా ఉంటున్నాం దూరంగా ఉంటున్నాము అని అంటాడు, కొంతసేపు ఏమో లేదు కలిసే ఉన్నాము కానీ క్లాషెస్ జరుగుతున్నాయి, ఇష్యూస్ జరుగుతున్నాయి అంటారు. ఈవెన్ లైక్ ఇన్స్టాలో కూడా ఇద్దరు ఫాలో చేసుకున్నారు. అండ్ మణికంఠ బర్త్డేకి ఏమో ఆవిడ డిఫరెంట్ పోస్టులు పెట్టింది. ఏమేమో జరుగుతున్నాయి. మీరు ఒకసారి ఇన్స్టా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయనేమో నాకు నా వైఫ్ కావాలి, నేను చాలా తప్పు చేశాను, నా వైఫ్ కావాలి, ప్రియా ఐ లవ్ యూ అని చెప్తాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని మనకు క్లియర్ గా తెలియదు. బట్ బిగ్ బాస్ ఏం క్లియర్ కోట్ చేశాడంటే ఎస్పెషల్లీ లైక్ ప్రియా నుంచి మీ మణికంఠ మీ ఫ్యామిలీ నుంచి మీ వైఫ్ నుంచి మీకు ఫుడ్ వచ్చింది అంటారు. అంటే అతను ఏమనుకుంటున్నారు, ఓకే తను నా కోసం ఇక్కడికి వచ్చిందా, హైదరాబాద్ వచ్చిందా, ఇండియా వచ్చింది, తను యూఎస్ లో ఉండాలి కదా, ఒకవేళ ఇండియాకి వస్తే నేనేమన్నా రాంగ్ గా ఆడుతున్నానా గేమ్, ఎలా పోర్ట్రే అవుతుందా, దీనికోసం ఆమె ఇక్కడికి వచ్చిందా అని డిఫరెంట్ ఆమె అతను ఆలోచించుకొని చాలా టర్మ్స్ కండిషన్స్ పడుకుంటాడు కదా. మేబీ అలా ఆలోచించుకున్నాడు ఆల్రెడీ చెప్పాడు కూడా నువ్వు ఇండియాలో ఉన్నావా అని. అండ్ బిగ్ బాస్ ఆడియన్స్ పల్స్ అసలు ఎలా పట్టుకుంటాడంటే ఒకనొక సందర్భం మీరు చూడండి, మీరు మణికంఠ గురించి ఏం ఆలోచించరా అని యష్మికి చెప్పడం కానీ, ఇంకొకటి యష్మి వెళ్ళో లోపే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ ఉంది అని చెప్పడం. అంటే ఏంటి, బిగ్ బాస్ ఈస్ ట్రైయింగ్ టు ఆవిడకి యష్మికి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు బయట ఎలా ఉంది, యష్మికి ప్లస్ మణికంఠగా పడదు, యష్మి చాలా నెగిటివ్ గా వెళ్ళిపోతుంది కదా, అది నిజమే. ఆవిడ ఒక్కసారి కాకపోతే ఇంకోసారి ఆట పరంగా ఆడారు, మామూలు పరంగా ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి అప్పుడైనా ఆవిడ హెల్ప్ చేయొచ్చు మణికంఠకి, నాకులో కూడా మాట్లాడచ్చు. కానీ ఎప్పుడు రైవరీ లాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఆవిడ కూడా బయట చాలా నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. సో అది బిగ్ బాస్ టీమ్ కి తెలుసు కాబట్టి ఆవిడ
చెప్తాడనమాట, మీకు మణికంఠ ఇవ్వాలని లేదా, మణికంఠ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అంటే ఇక్కడ ఏమో యష్మి అయ్యి మచ్ నీడెడ్, నాకు చాలా కావాలి అని. అక్కడ వాళ్ళ మదర్ ఉన్నారు, డెఫినెట్లీ వాళ్ళందరూ హెల్దీగా ఉండొచ్చు, ఉంటారు కూడా. బట్ ఇక్కడ వీళ్ళు రిలేషన్ పోతుంది అన్నప్పుడు ఒక్క సెకండ్ యష్మి ఆలోచిస్తే చాలా 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 బాగుండేది. అండ్ యష్మికి ఇప్పుడు చాలా నెగిటివ్, బయట చాలా నెగిటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే యష్మి ఈ ఈ ఎపిసోడ్ లో ఆవిడ ఎక్కువ వెళ్ళిపోయేది, మళ్ళీ ఇంకా సేఫ్ సైడ్ అయితే డెఫినెట్లీ వెళ్ళిపోయేది. మణికంఠకి ఇలాగా జనాలు ఓట్లు పడుతున్నాయి, జనాలు సింపతి గేమ్ ఒకటి క్రియేట్ అయింది, అదే జనాలు సింపతిగా ఆలోచిస్తున్నారని హౌస్ మొత్తానికి తెలిసినప్పుడు యష్మి చేయాల్సిన మొట్టమొదటి పని అతనితో ఫ్రెండ్షిప్ గా ఉండాలి, లేకపోతే అతనితో మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆవిడ కాకుండా రిమైనింగ్ అందరూ కమింగ్ వీక్స్ లో మణికంఠతో డెఫినెట్లీ మంచిగా ఉంటారు. మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే సీజన్ 3 అనుకుంటా కౌశల్ మంద అతన్ని కూడా ఇలాగే కామెంట్ చేశాడు. వచ్చాడు, ఒక ఆర్మీ ఫామ్ అయింది. అసలు అప్పటి వరకు ఒక బిగ్ బాస్ ఆర్మీ అనేది ఎవరికి తెలియదు. ఒక ఆర్మీ ఫామ్ అయింది, కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత లాస్ట్ సీజన్ 7 లో కూడా అమర్దీప్ ఈజ్ నోన్ పర్సన్, చాలా షోస్ లో చూసాం. బట్ అంత గట్టిగా ఆడట్లేదు, ఏం గెలుస్తాడో ఏందో అని అనుకున్నాం. బట్ అతన్ని కార్నర్ చేసి లాస్ట్ అతను రన్నర్ అప్ అయ్యారు. అతను చేసిన కొన్ని, ఒకవేళ లాస్ట్ సీజన్ లో శివాజీ గారు లేకపోతే, పల్లవి ప్రశాంత్ లేకపోతే అమర్దీప్ విల్ బి ద బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరెవరినైతే కార్నర్ చేస్తున్నామో ప్రతి సీజన్ మీరు చూడండి, ఎవరెవరినైతే కార్నర్ చేస్తున్నారో వాళ్ళు టాప్ 5 కాదు, టాప్ 1, 2 లో ఉన్నారు. సో అసలు మణికంఠ గ్రాఫ్ చూస్తుంటే ఫస్ట్ సీజన్ లో వచ్చి నాకెవరు లేరు, నా లైఫ్ ఇది, నా లైఫ్ ఇది అంత పర్సన్ 5 ఎపిసోడ్స్ కే వన్ ఆఫ్ ద టాప్ 3 లో ఉన్నాడు. అతను ఏం ప్రూవ్ చేశాడు అంటే ఫిజికల్ గా ఆడడం ఒకటే గేమ్ కాదు, మెంటల్ గా కూడా ఆడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని చీదరించుకున్న వాళ్ళు ఎవరు? ఇటు నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు వద్దు అన్నాడు, తర్వాత అటెళ్ళాడు ఎవరు, పేరేంటి, నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు వద్దు అనుకొని నిఖిల్ నుంచి ఇటు సీత క్లాన్ వచ్చి, సీత కూడా ఆవిడ అతనికి ఏమీ అంత ప్రయారిటీ ఇచ్చినట్టు ఏం కనిపించదు. బట్ స్టిల్ అసలు అక్కడ వాళ్ళు మణికంఠని తక్కువ చూస్తున్నారు, కానీ అదే ఆడియన్స్ గా మణికంఠ ఎక్కడికో రీచ్ అవుతున్నాడు చిన్నగా. అండ్ టాప్ 5 లో వెళ్ళడం అయితే కన్ఫర్మ్, బట్ టాప్ 1, 2 లో ఉండే ఛాన్సెస్ కూడా గట్టిగా ఉన్నాయి. ఎప్పుడు నబిల్ ని దాటితే, నబిల్ ఇప్పుడు టాప్ మోస్ట్ ప్లేయర్, టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ కూడా మెగా ప్లాన్ అయిపోయింది అతనికి. నబిల్ గురించి ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం. మణికంఠ ఫస్ట్ నుంచి చాలా డౌన్ గా వస్తూ అంత ఏం ఆడట్లేదు అని చెప్తూ, ముందైతే ఒక్క మాట అనగానే ఏడ్ చేసేవాడు, అసలు ఎలాగో అయిపోయేవాడు. బట్ ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆడట్లేదు, లేకపోతే నువ్వు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేశాడని పేరు అంటే దాన్ని గట్టిగా యాక్సెప్ట్ చేసి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, దాన్ని ఏడవట్లేదు. అండ్ అతను ఎమోషనల్ గా వీక్ ఎక్కడ పోర్ట్రేట్ చేసుకోలేదు. ఇన్ని రోజుల తర్వాత వయసు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఎవరైనా ఏడుస్తారు, అది జస్ట్ కామ్. అండ్ ఇతను వచ్చిన తర్వాత, లైక్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అతను చెప్పుకున్న కొన్ని మాటలు ఏంటంటే, నాకు ఈ హౌస్ చాలా నచ్చింది, బిగ్ బాస్ ఈ హౌస్ నాకు చాలా ఇచ్చింది అని అనడము. మార్నింగ్ అప్పుడు బాగుంటాడు, ఈవినింగ్ అయ్యేటప్పుడు ఏదో అంటే బిగ్ బాస్ కూడా ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే అతను వన్ మ్యాన్ షో అని అర్థమైంది బిగ్ బాస్ కూడా. అందుకే ఒక ప్రోమోలో ఏమో అతనికి పీక్స్ తీసుకెళ్తున్నాడు, మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు జోకులు వేసినప్పుడు చూపిస్తున్నాడు. ఈవినింగ్ అయ్యే లోపేమో అతని ఎమోషనల్, అసలు అతన్ని లేకుండా ఏమైనా ప్రోమో ఉందా? లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి గేమ్ మొత్తం అతని చుట్టూ తిరుగుతుంది. అతను కూడా అదే కోరుకుంటున్నాడు కూడా, కంటెస్టెంట్స్ కూడా అతనికి అంత బూస్ట్ ఇస్తున్నారు, అండ్ సిచ్యువేషన్స్ కూడా అతనికి అంత సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు నాకు ఎవరు లేరు అది అనుకున్నందుకు మేబీ నేచర్ కూడా అతనికి హెల్ప్ చేస్తుందేమో. బట్ అతని పాజిటివ్స్ మాట్లాడుతున్నాం, నెగిటివ్స్ అయితే తను ఎమోషనల్ అవుతాడు అంతే. ప్రతి వాళ్ళ లైఫ్ లో ఇష్యూస్ ఉంటాయి. అతను ఎన్నో చూసి వచ్చాడు కాబట్టి ఎమోషనల్ అవుతాడు. బట్ అతను ఎక్కడైనా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ నేను ఆడలేను అని ఎక్కడ చెప్పడు. అతనికి ఎంత సెక్స్ ఉందో 100% అతను ఆడుతాడు గేమ్స్. అండ్ మాస్టర్ బ్రెయిన్. ఆ ఇంట్లో అంతమంది ఉన్నారు, లైక్ నిఖిల్ కానీ, నబీల్ కానీ, పృథ్వీ కానీ, అంత ఫిజికల్ గా ఉన్న వాళ్ళు కూడా ఇతని లాగా ఆలోచించలేదు. అసలు అతను అది ఆలోచించడం కానీ, అతను ఓకే నేను 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 ఈ క్లాన్ నుంచి ఈ పోటీని తప్పుకుంటే మీరు ఆడతారంటే నేను ఆడతాను అది ఇచ్చే విధానం కానీ, అండ్ ఈవెన్ ఎవ్రీ నామినేషన్స్ లో అతని పేరు ఉంటుంది. అండ్ హౌస్ మొత్తం వెళ్ళి అతను ఒక్కడికే నామినేట్ చేస్తాం. ఇవన్నీ వీళ్ళు ముందు బిగ్ బాస్ సీజన్స్ చూసి వచ్చారా చూడకొచ్చారా నాకే తెలియదు, కానీ అలా ఒక్కళ్ళ మీద పడితే వాళ్ళు హీరో అవుతారని తెలియట్లేదు. ఇప్పుడు
ఇంకోటి యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మణికంఠ అది మంచిగా అయింది. అసలు ఎప్పుడైతే అతన్ని ప్రెస్ చేస్తారో అప్పుడే కదా అతని వ్యక్తిత్వము, అతని క్యారెక్టర్, అతని ఎనర్జీ లెవెల్స్ తెలిసేది. డెఫినెట్లీ మణికంఠకి అయితే గుడ్ ఫ్యూచర్ ఉంది. మణికంఠ టాప్ 5 లో అయితే మనం అందరం చూస్తున్నాము. సో డెఫినెట్లీ చూద్దాం ఇంకా ఏమవుతుందో గేమ్ లో. ఈ రోజుకైతే ఇదే ఫ్రమ్ మణికంఠ గురించి. మీరైతే ఇప్పటివరకు వీడియో చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మణికంఠ ఫ్యాన్స్ అసెంబ్లీ. బై బై.